నమస్కారం. జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి వరద ఉధృతి దృష్ట్యా కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. భద్రాచలం వద్ద ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రమాద స్థాయి దాటవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 040423450624 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నదిలో ప్రవాహం భారీగా ఉంది. గతంలో అత్యధికంగా వరద 56.6 అడుగుల మేర ప్రవహించిందని జలసంఘం తెలిపింది. అది కూడా సరిగ్గా 1986 ఆగస్టు 16వ తేదీ ఇదే రోజున ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహించిందని జలసంఘం వెల్లడించింది. ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాద స్థాయి దాటవచ్చని, ఆ మేరకు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలసంఘం సూచించింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52 అడుగులు దాటింది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.